హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. ఈరోజు కల్టివేటర్ సెట్టింగ్ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, లేట్ ఉన్న వీడియో మర్చిపోకుండా చూడండి. And yes, do not forget to take your vaccine on your turn. For more information, call 1075 or visit www.mohfw.gov.in. అరే మా డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. హలో హలో మామా, ఇది మన చేనులోకి వచ్చిన కల్టివేటర్ సెట్టింగ్ అయితే లేదు. సెట్టింగ్ అవుతుందా? ఓకే ఓకే వస్తున్నా. కొంచెం మంచిది సెట్టింగ్. సరే వస్తున్నా. సరే. చాలా వస్తలేదా? నా మక్క పడుతున్నానికి వచ్చినాయి, చాలా వస్తలేదు. ఈ సెట్టింగ్ చేద్దాం కొంచెం. సరే నాగర్లో దించి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా, ఎప్పుడైనా మనం కల్టివేటర్ దున్నాలి అనుకుంటే ఫస్ట్ టాప్లింగ్ లూజ్ చేసుకోవాలి. ఓకేనా, ట్రాక్టర్కు టాప్లింగ్ లూజ్ చేసుకున్న తర్వాత మనం అడ్జస్ట్మెంట్ ఏమేమి ఉంటాయో చూపిస్తాను. బండి స్టార్ట్ చేసి. ఓకేనా, మనము టాప్లింగ్ ఎంత అవసరం ఉంటుందో అంత లూజ్ చేసుకోవాలి. ఎంత అవసరం అంటే మనం మామూలుగా నిలబడ్డప్పుడు కల్టివేటర్ 9 నాగన్లు కింద అనాలి. అలాగే వచ్చేసి దున్నేటప్పుడు కూడా 9 నాగన్లు లేవల్గా అయ్యేటట్టు అయితే టాప్లింగ్ లూజ్ చేసుకోవాలి. మన అడ్జస్ట్మెంట్ దాన్ని బట్టి. చాలామంది కొత్త నేర్చుకునే వాళ్ళు టాప్లింగ్ డైరెక్ట్ లూజ్ చేయకుండా దున్నుతారు. అలా కాదు, మొత్తం నాగన్లు ఇలా లేపి దించితే నాగన్లు 9 దుంపలు వచ్చేసి లేవల్గా పోవాలి. చూస్తున్నారా, ముంగటి వెనకై లేవల్గా ఒకే విధంగా పోవాలి. అలాగే వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడు ఎక్కువ లోతు వస్తుంది కాబట్టి ఇది అడ్జస్ట్మెంట్ రాడ్, ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, చూస్తున్నారా, నాగన్ లేపేటప్పుడు ఈ 2 లెఫ్ట్ రైట్ 2 ఒకే విధంగా లేవాలి కల్టివేటర్. లేదంటే మన టర్నింగ్ల మీద కానీ కొద్దిగా గట్టి భూమిలో కానీ వన్ సైడ్ లోతు వెళ్తుంది కల్టివేటర్, వన్ సైడు పైన వెళ్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా అయితే చేస్తే మనకు కల్టివేటింగ్ సెట్టింగ్ అయితే కుదురుతుంది. టర్నింగ్ల మీద లేవకుండా అవుతుంది. అలాగే వచ్చేసి మనం దున్నేటప్పుడు గొలుసులు మాత్రం 100% లూజ్ చేసుకోవాలి. ఓకేనా, గొలుసులు లూజ్ చేయకుండా మన కల్టివేటర్ అనేది నూకేస్తుంది కాబట్టి ప్రాబ్లం అయితే జరుగుతుంది. అలాగే వచ్చేసి ఇంకో విషయం ఏంటంటే, కల్టివేటర్ చేసేటప్పుడు మనం బ్రేక్స్, చాలామందికి కటింగ్ తెలియదు కాబట్టి బ్రేక్స్ మీద మామూలుగా కట్ చేయాలి. స్టీరింగ్ కల్టివేటర్ చాలామంది మేము ఎలా చేస్తామంటే ఓన్లీ లివర్తో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఓకేనా, మనము దానికి తగ్గట్టు ఆర్పిఎం కూడా ఎక్కువగా పెట్టుకోవాలి. ఓకేనా, ఆర్పిఎం కూడా 12-13 పెడితే మనకు అన్నీ కంఫర్ట్గా అయితే జరుగుతాయి. చూస్తున్నారు కదా, టర్నింగ్ ఇప్పుడు కల్టివేటరు దున్నేటప్పుడు టాప్లింగ్ అలాగే వచ్చేసి గొలుసులు అవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఈ విధంగా అయితే నడుస్తుంది. ఓకేనా, మనము ఇలా కల్టివేటర్ కిందికి పైన కాకుండా డీసీ కూడా సెట్ చేసుకుంటే మనకైతే ఈజీగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, ఒక హైప్ ఇవ్వండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే ముందుకైతే తీసుకొని వస్తాను. ఓకే, విలేజ్ డ్రైవింగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.